ఊర్లకు నేను లీడర్ ఉంటే అది అని చెప్తా ఉంది. ఊర్లకు లీడర్ ఉంటే సరిపోదు, రాష్ట్రానికి లీడర్ కావాలి మనోళ్ళు బీసీలంతా. ఇలా బీసీలలో ఆడబిడ్డలంతా ముందుకు రావాలి రాజకీయాలు చేయడం కోసం. ఇలా చాలా సంతోషంగా ఈ ఆడబిడ్డను సన్మానం చేసే పోతా నేను ఇవాళ. ఎందుకంటే మన బీసీలలో ముందుకొచ్చి మాట్లాడిపోతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుడ్డని కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. అది చూసిన వాళ్ళ నవ్వుతావు, ఈమెకేం సంబంధం రా ఎగురుతా ఉందని చెప్పి. సరే, ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే, ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది, మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటుంది. బెంగుళూరులో కుక్కలకు, బెంగుళూరులో పట్టణంలో తిరిగే ఊరు కుక్కలు ఉంటాయి కదా, ఊరు కుక్కలకు రోజుకు భోజనం పెడతందుకు 22 రూపాయలు 40 పైసలు ఖర్చు పెడతారట. బెంగుళూరు పట్టణంలో తిరిగేటువంటి కుక్కలకు, ఈనాడు పేపర్లో ఉంది, లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది, మీరు చూడండి. బెంగుళూరులో రోడ్ల పండి తిరిగేటువంటి కుక్కలకు 750 క్యాలరీల శక్తినిచ్చే ఫుడ్ పెడతారట. చికెన్ బెంగుళూరు మహాపాలిక సంస్థ విడుదల చేసింది. కుక్కలకు ఒక్క రోజుకు 22 రూపాయల 42 పైసలు ఖర్చు పెడతారట ఒక్క రోజు భోజనానికి. ఇక్కడ మన సర్కారు బండ్లు ఉన్నాయి కదా, స్కూళ్ళు ఉన్నాయి కదా మన తాన, సర్కారు బడి లేదు మన ఊళ్ళే. సర్కారు బడికి పోతున్నటువంటి ఆ బువ్వకి ఎంత కుక్క తింటున్న తిండి కంటే ఈడ మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుతున్నటువంటి సర్కారు బండ్లో 8 రూపాయల బువ్వ పెడతా ఉంటే కుక్క బతికెట్లుంది? ఈడ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకునే పిల్లల బతికెట్లుంది? ఎందుకు కావాలి బీసీ ముఖ్యమంత్రి అంటే, ఇక చాలు మీరు చేసిన ఈ అన్యాయం. కుక్కలకు పెట్టిన తిండి కూడా పెట్టకపోతే మాకు. ఇందుకోసం బీసీ రాజ్యం కావాలని అడుగుతా ఉన్న తప్పనే అడుగుతా ఉంది. ఇవాళ మొన్న రైతు బంద్ వేసిరా, రైతు భరోసా అని చెప్పి 9,000 కోట్ల రూపాయలు